రైట్ ఇక వివరాల్లోనికి వెళతాం. తమిళనాడు లోక్ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లోక్ భవన్ లోనికి దూసుకు వెళ్లేందుకు టీబీకే నేతలు ప్రయత్నాలు చేయగా టీబీకే నేతలు కార్యకర్తలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అలాగే లోక్ భవన్ వద్దకు చేరుకున్న టీబీకే కార్యకర్తలను అదుపులోనికి తీసుకున్నారు. మరోవైపు లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వగా టీబీకే కాంగ్రెస్ ఆందోళన నేపథ్యంలో లోక్ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. అయితే కేడర్ సమన్వయం పాటించేలా చూడాలంటూ టీబీకే అధినేత విజయ్కి డీజీపీ సూచించారు. இன்னும் 5 தொகுதி தான் வேணும். ஆனா இவங்க பதிவு பண்ண மாட்டாங்க. இதே மாதிரி கலைஞர் ஒரு தடவை கம்மியா இருந்தப்போ கலைஞர் வந்து பதவி பிரமாணம் பண்ணாங்க அந்த கவர்மெண்ட் அந்த கவர்னர். ஆனா விஜய் சாருக்கு அநியாயம் கொடுக்குறாங்க. விஜய் சாருக்கு உடனடியா விஜய் சாரை முதல்வர் ஆக்கணும், பதவி பிரமாணம் பண்ணணும், அசம்பிளிக்கு அனுப்பணும். அங்க உள்ள போய் மீதி 5 பேர் அவங்க மெஜாரிட்டி காட்டுவாங்க. கவர்னர் அநியாயம் చేస్తున్నారు அநியாயம் செய்யறாங்க. சுரேஷ் பெரியண்ணா படத்தோட இயக்குனர் சுரேஷ் பெரியண்ணா கேப்டன் விஜயகாந்த் பெரியண்ணா படத்தோட இயக்குனர். நான் பெரியண்ணா படத்தோட இயக்குனர். போர்டு இருக்கு, உண்ணாவிரதம் இருக்கா, நான் உண்ணாவிரதம் இருக்க சாவு முறை உண்ணாவிரதம் இருக்க போறேன். இங்கே தான் உட்காந்துருக்க போறேன். நான் எந்த பொறுப்பும் கிடையாது சார், எந்த பொறுப்பும் கிடையாது. நான் விஜய் சாரோட தோண்டேன், விஜய் சாருக்கு ஓட்டு போட்டேன், விஜய் சாருக்கு ஓட்டு போட்டேன். அசம்பிளிக்கு அனுப்பணும், எம்எல்ஏக்களை அசம்பிளிக்கு அனுப்பணும், அசம்பிளிக்கு அனுப்பணும். சாகுமுறை உண்டாகுதான். விஜய் சாருக்கு அநீதி. రైట్ ఇక విజువల్స్ లో చూడొచ్చు. తమిళనాడు లోక్ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లోక్ భవన్ లోనికి దూసుకు వెళ్లేందుకు టీబీకే నేతలు ప్రయత్నాలు చేయగా టీబీకే నేతలు కార్యకర్తలను భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నారు. అలాగే లోక్ భవన్ వద్దకు చేరుకున్న టీబీకే కార్యకర్తలను అదుపులోనికి తీసుకున్నారు. మరోవైపు లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. టీబీకే కాంగ్రెస్ ఆందోళన నేపథ్యంలో లోక్ భవన్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే కేడర్ సమన్వయం పాటించేలా చూడాల్సిన బాధ్యత టీబీకే అధినేత విజయ్కి ఉందంటూ డీజీపీ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తం మీద ఏదైతే తమిళనాడులో ఏదైతే లోక్ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకి మొదటి నుంచి గవర్నర్ నుంచి పూర్తిగా ఏదైతే విరుద్ధమైనటువంటి వస్తున్న అంటే ప్రధానంగా ప్రభుత్వ ఏర్పాటుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అడ్డం లేకుండా చేయడానికి, అవకాశం లేకుండా చేయడానికి ఎంత ఇది చేసినా ఆ ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వకపోవడంతో ఇటు కాంగ్రెస్ ఇటు టీవీకే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఏదైతే లోక్ భవన్ ముట్టడికైతే పూర్తిగా వచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే లోక్ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే లోక్ భవన్ లోకి దూసుకెళ్లేందుకు ఒక్కసారిగా టీవీకే కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడే ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఒక్కసారిగా వారిని అడ్డుకొని అదుపులోకి చేసుకుని పోలీస్ స్టేషన్ అయితే తరలించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి కాంగ్రెస్ ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఆందోళనకి పిలుపునిచ్చిన నేపథ్యంలో లోక్ భవన్ వద్దకి ఇటు కాంగ్రెస్ కి సంబంధించి కావచ్చు, మరోవైపు టీవీకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుంటుండడం ఒకవైపు అయితే, మరోవైపు డీజీపీ దీన్ని కొంచెం పూర్తిగా ఇక్కడ ఎటువంటి సంఘటనలు చూసుకోకుండా కేడర్ కొంచెం సమయం పాటించే విధంగా చూడాలని చెప్పి విజయ్ కూడా ఏదైతే ఏదైతే డీజీపీ తెలిపినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి గవర్నర్ నుంచి వ్యతిరేకత వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే 118 సీట్లు సంబంధించి పూర్తిగా మీరు అన్ని పార్టీలు మద్దతిస్తున్నట్లు పూర్తిగా మీరు 118 సీట్లకు సంబంధించి చూపించినట్లయితే సంతకాలు చూపించినట్లయితే ఆ ప్రభుత్వం ఏర్పాటు సిద్ధమని చెప్పేసి ఏదైతే గవర్నర్ తెలుస్తున్నారు. కానీ ముఖ్యంగా చూస్తున్నట్టయితే గతంలో కేవలం అంటే అత్యధిక సీట్లు వచ్చినటువంటి ఏ పార్టీ అయినా సరే మొదట ప్రభుత్వం ఏర్పాటు చేసి అసెంబ్లీలో తన బలం నిరూపించుకుంటే అవకాశం ఉంటుంది. కానీ ఆ గవర్నర్ నుంచి మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుండడం, ముఖ్యంగా 2 సార్లు విజయ్ కలిసినప్పటికీ గవర్నర్ ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో పూర్తిగా ఇటు కాంగ్రెస్ కు సంబంధించి కావచ్చు, టీవీ కార్యకర్తలు పూర్తిగా సంయమనం కోల్పోయి పూర్తిగా
ఏదైతే తమిళనాడులో లోక్ భవన్ వద్ద భారీగా అక్కడికి చేరుకొని ఏదైతే హైటెన్షన్ నేర్కొన్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మొదటి నుంచి టీవీకే నేతలు ఈ లోక్ భవన్ లేకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది నిన్న రాత్రి నుంచే పూర్తి స్థాయిలో దీనిపై కాంగ్రెస్ పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే లోక్ భవన్ గవర్నర్ ఏదైతే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి ఉంది అని చెప్పచ్చు. ఎందుకంటే పూర్తిగా పై సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఒత్తిడులతోనే గవర్నర్ ఇలా చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా విజయ్కి బేషరతుగా మద్దతు తెలపాలని ఇప్పటికే స్టాలిన్ నిర్ణయం తెలిసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే టీఎంకే మరోవైపు సిపిఐ సిపిఎం సంబంధించినటువంటి ఇద్దరు తలా ఇద్దరు మొత్తం 6 సీట్లకు సంబంధించి కూడా ఈసారి టీవీకేకి పూర్తిగా మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కూడా మరి కాసేపట్లో టీవీకే విజయ్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ మెజారిటీని తీసుకెళ్లి గవర్నర్ కి చూపించే అవకాశం ఉంది. ఒకవేళ గవర్నర్ దీనికి కూడా అనుమతించకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే విజయ్ దీనిపై ఎటువంటి స్పందన లేదని చెప్పచ్చు. ఎందుకంటే డీజీపీ ఇప్పటికే విజయ్ కి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో అశాంతి నెలకొనకూడదు, ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా మీ క్యాడర్ సంబంధించి అందరినీ అదుపులో ఉంచాలని చెప్పేసి ఇప్పటికే ఆయన తెలిపిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సైతం భారీగా అక్కడికి లోక్ భవన్ వద్దకు అయితే చేరుకుంటోంది. ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిగా అక్కడ నాయుడుకి సంబంధించి కావచ్చు, మరోవైపు టీవీకేకి సంబంధించిన వాళ్ళు కూడా భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే కొంతమందిని అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ చెప్పట్లో ఇటు మద్దతుకు సంబంధించి టీవీకేకి మద్దతుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.